గోదావరికి తోడు విలీన మండలాలపై ఉపనదులు కూడా విరుచుకుపడుతున్నాయి. ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ముంపు వీడకపోవడంతో వారం రోజులుగా సుమారు 5,000 మంది వరకు పునరావాస శిబిరాలలో తలదాచుకుంటున్నారు. పూర్తి కాని ఆర్&ఆర్ కాలనీలో అనేక ఇబ్బందులు పడుతున్న వరద బాధితుల ఆవేదనపై మా ప్రతినిధి భార్గవ్ దాచారం పునరావాస కేంద్రం నుంచి మరింత సమాచారం అందిస్తారు. ఈ ఏడాది కూడా పోలవరం ప్రాజెక్టు ఎగువనటువంటి విలీన మండలాల్లో ప్రజలు గోదావరి ముంపుకు గురవుతున్నారు. దాదాపు వారం రోజుల నుంచి కూడా ప్రస్తుతం దాచారం కాలనీకి వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందుతున్నటువంటి నిర్వాసితులు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. మొత్తం వీరంతా కూడా పోలవరం ప్రాజెక్టు ఎగువన ఉన్నటువంటి విలీన మండలాలే. గతంలో సరిగ్గా 10 ఏళ్ల క్రితం వీరంతా కూడా తెలంగాణలో ఉంటే ఆంధ్రాలో కలిసి వీరు 10 సంవత్సరాలు అయింది. మరి ఇప్పుడు వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక్కడికి వచ్చి ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అడిగి తెలుసుకుందాం. మీరు ఏ గ్రామం నుంచి వచ్చారు, ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? మాది గొమ్మగూడెం గ్రామం అండి, కుగునూరు మండలం. ఇక్కడ కాలనీకి వారం అయింది వచ్చి రేపటికి. పరిస్థితి అయితే ప్రజెంట్ అయితే మనకైతే బాగానే ఉంది. ఇక్కడ వాటర్ కూడా 2 రోజులకు ఒకసారి పోతున్నారు. నిన్న రైస్ ఇచ్చారు, మన కందిపప్పు పామేలు ఇచ్చినారు. పర్వాలేదని బాగానే ఉంది. కూరగాయలు కూడా పంచిపెట్టినారు. ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉండాల్సి వస్తుంది? మీరు మాకైతే ఆగస్టు వెళ్ళిపోయింది, సెప్టెంబర్లో వెళ్తామండి. ఇప్పుడు ఆల్రెడీ గోదావరి అయితే ఎప్పుడు వచ్చినా కూడా 2 నెలల దాకా పునర్వాసంలో ఉంటున్నాం. అంటే ప్రతి సంవత్సరం కూడా మీరు ఇక్కడికే వస్తున్నారా? మరి మీ నిర్వాసితులు ఆర్&ఆర్ ప్యాకేజీలకు సంబంధించి ఏం చెప్తున్నారు సమాధానం? ఆర్&ఆర్ ప్యాకేజ్ అయితే పోయిన సంవత్సరం మా గొమ్మగూడెంలో జగన్ గారు వచ్చారండి. 253 కుటుంబాలకి ఒక 18 కుటుంబాలు 20 కుటుంబాలు ఆగిపోయినాయి, ఇవ్వలేదు. మిగిలిన కుటుంబాలకి అయితే కొంతమంది ఇచ్చినారు. కొంతమంది ఇల్లు కావాల్సిన వాళ్ళకేమో ఇల్లు అక్కడ అరేంజ్మెంట్ చేశారు. ఇల్లు లేని వాళ్ళకేమో డబ్బులు ఇస్తామని చెప్పారు. ఆ డబ్బులు ఇవ్వలేదు, ఏమేమి లేదు. అక్కడ డబ్బుల కోసం వెయిట్ చేస్తాను. మీరు ఏ గ్రామం నుంచి వచ్చారు? మేము గుమ్మగూడెం గ్రామం నుంచి. మీ గ్రామం ఇప్పుడు ఎలా ఉంది? మా గ్రామం గోదావరి పట్టిందండి, గోదావరి చుట్టుముట్టేసింది మొత్తం. మీ గ్రామంలో ఎంతమంది ఉంటారు? అందరూ కూడా వచ్చేసరి ఎంతమంది ఉంటారు? 253 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు 51 ఉందండి. ఇప్పుడు దారి లేదండి. ఇప్పుడు ఆల్రెడీ దారి లేదు అసలు. చాలా చికాకు ఉంది ఊళ్ళో గట్ట. అంటే మహిళలు, పిల్లలు అందరూ కూడా ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడికి వచ్చి? వాళ్ళ పరిస్థితి గట్ట అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత బాగానే ఉందండి. వాళ్ళ గట్ట బాగానే ఉంది. ఈ వాటర్ 2 రోజులకు ఒకసారి పోస్తారు. అదే రెట్రూమ్ గట్రా తయారు చేసారు కానీ అవి బాగలేవండి. కొద్దిగా రెట్రూమ్ గట్రా చికాకు ఉన్నాయి. కొద్దిగా ఏడీ పెట్టారు కదా, అవి గట్ట కొద్దిగా చికాకు అనిపించినాయి. అసలు ఓపెన్గా పెట్టారు వాటిని గట్ట. అంటే మరి ఇప్పుడు 3 నెలలు అయిపోద్ది, మళ్ళీ మీరు ఊళ్ళకి వెళ్తారు, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ గోదావరి వస్తే మళ్ళీ ఇలాగే ఉంటుందా? అసలు మరి మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం? మా తాతలు ముత్తాతలు పుట్టిన కాంచి మేము గోదావరి వస్తూనే ఉంది. మేము వస్తూనేమని వస్తూనే ఉన్నాం. మేము కోరుకునేది ఒకటే అండి. మాకు ఆల్రెడీ కాలనీ ఇచ్చినారు. ఇక డబ్బులు కొంతమందికి ఇవ్వాలి, చాలా మందికి ఇవ్వాలి. రేపగమ్మకి ఇవ్వాలి, రుద్రంగడికి ఇవ్వాలి. వాళ్ళందరూ పోతే మేము పోతాం, లేకపోతే పనే లేదు. మా పక్క కింద పొలాలు కూడా కొన్ని ఉన్నాయి సర్వే చేసేటి, ఆ సర్వే చేయలేదు. ఇప్పుడు 18 సంవత్సరాల పిల్లలు చాలా మంది ఉన్నారు. కటాప్ రేటు పెట్టారు. ఆ కటాప్ రేటుకి ఒక 5 రోజులు 6 రోజులు తేడా ఉన్నా కూడా తీసుకోవాలా ఆ రోజు. మరి వాళ్ళు ఒక్కొక్కరు 2-3 పిల్లలుగా పుట్టున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కేంద్రం ఇస్తేనే మేము ఇస్తాం, లేకపోతే మేము చేయాలని చెప్పని ప్రతి ఒక్క ప్రభుత్వం అంటుంది. ఇప్పుడు కేంద్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏం చేయగలిగే అంత సత్తా వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి మేము అడుగుదామని చెప్తాను. మాకు పిల్లలు కూడా రావాలని ప్యాకేజీ 18 సంవత్సరాల ప్యాకేజీ. అంటే చూస్తాం కదా ఇక్కడ అందరూ కూడా మొత్తం వచ్చినటువంటి నిర్వాసితులు అందరూ కూడా ఉన్నారు. బాబాయ్ చెప్పండి, మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఎన్ని రోజులు అయింది వచ్చి? ఇక్కడికి వచ్చి మేము వారం అవుతుందండి. వారం రోజులు కూడా పర్వాలేదండి. భోజనాలు పెట్టారు, పర్వాలేదు. మంచినీళ్ళ సౌకర్యం బాగానే ఉంది. ఆరోగ్యంగా ఉంటున్నాం. మొత్తానికి మెడిసిన్ కూడా బాగానే చేస్తున్నారండి. మీ గ్రామం ఎలా ఉంది? ఇప్పుడు వరద వచ్చింది కదా, ఆ గ్రామంలో ఇక పోవడానికి లేదండి, అంతా బురద, దారి లేదు. గోదావరి బట్టి మూసుకొని ఉంది. అంటే మా ప్రస్తుతానికి ఇప్పుడు వరకు అయితే మడిచిపోవటం రావటమేనండి. ఈ గొడ్డు గోదా ఏం లేదు. అక్కడ పోతే మడిచిపోవటం, వస్తే మళ్ళీ రావటమే. మూసుకపోతే ఇక అక్కడ ఉన్నాడు అక్కడ ఉండటమే. ఏదన్నా ఆటో అయిపోవటానికి లేదండి. ఏదైనా బాగా ఇబ్బంది అండి మాకు. అంటే మాకు డబ్బులు ఇచ్చే కాడికి కొన్ని ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. అవి అందరూ ఇస్తే వారు ఇక్కడ మాకు చూపిస్తే అక్కడికి వెళ్ళిపోతామండి, అంతేనండి. చాలా మంది నిర్వాసితులు కూడా ఒకటే చెప్తున్నారు ఆర్&ఆర్ ప్యాకేజీ గురించి. చెప్పండి, మీరు ఏ గ్రామం మీది? మీరు ఎన్ని రోజులు అయింది వచ్చి? మాది గుమ్మగూడెం గ్రామం అండి, కుకునూరు మండలం గుమ్మగూడెం గ్రామం మాది. గుమ్మగూడెం పంచాయతీ. ఇప్పుడు దాసారం పంచాయతీ రాయకుంట కాలనీకి మమ్మల్ని తరలిచ్చారండి. నైటు 1 గంట టైంలో కూడా పోలీసు ఇబ్బంది ఒకటి. మన ఈఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు వాళ్ళు బాగా సహకరించి మమ్మల్ని నైట్ తాటలు పంపించేశారు. మన నాయకుడు, టీడీపీ నాయకుడు నాగు గారు నైటు 1 గంట టైంలో కూడా 40 తాటలు పెట్టారు.
40 ఆటలు అప్పటికప్పుడు వచ్చేసి నైట్ తరలిచ్చేసారండి. అసలు నిద్ర లేకుండా ప్రతిసారి కూడా ఇలాగే వస్తున్నారు కదా, మళ్ళీ మీరు ఇక్కడికి రావాలనుకుంటున్నారా? మరి ఎందుకు ఎంత సహకరిస్తున్నారు? ఇటువంటిది ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీకి ఎందుకు సహకరించట్లేదు? ఎక్కడ లోపం జరుగుతుంది? ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ అయితే మనకి జగన్మోహన్ రెడ్డి గారు పోయిన సంవత్సరం ఆగస్టు 7వ తారీఖు వచ్చినప్పుడు మనకి కొట్టారండి. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ 6,36,000 రూపాయలు కొట్టారు. మళ్ళీ ఇంటి ఎలివేషన్లో ఇంటికి ఎంత పడితే అంత కొట్టారండి. ఒక 18 కుటుంబాలు ఎంతమందికో ఇతంతులు ఉన్నారండి. మొగుడు చనిపోయిన వాళ్ళకి పేర్లు మార్చకపోవడం వల్ల అవి ఒకటి ఆగిపోయినాయి. అవి ఆగిపోవడం వల్ల ముసలోళ్ళు ఒక 3 వాళ్ళు పేర్లు తప్పుపడాయి. ఒకటి 3 కుటుంబాలు 3 ముసలోళ్ళు ఆగిపోయిన మగవాళ్ళు, ఆడవాళ్ళు ఒక 18-15 మంది అట్లా ఆగిపోయారు. అవి కొట్టలేదు. మళ్ళీ ఏమైందంటే మాకు అక్కడ రాయకుంటలో మనం ఎక్కడ సలవారిగూడెంలో ఇచ్చారు మాకు కాలనీ. ఆ సలవారిగూడెంలో కాలనీలో 106 మంది 112 మందికి ఇచ్చారండి కాలనీలో. మేము 253 కుటుంబాల్లో 12 మందికి అక్కడ కాలనీలో ఇస్తే మిగతా 140 మంది చిల్లరు మనకి ప్యాకేజ్ అంటే ఇల్లు వద్దన్న ఉన్నారండి. ఆ ఇల్లు వద్దన్న వాళ్ళకి మనకి ఇల్లులకి ప్యాకేజ్ ఇస్తున్నారు. ఆ ప్యాకేజ్ అంటే ఇంటి ఎలివేషన్ అక్కడ ప్లేస్ ఎలివేషన్ అవన్నీ కట్టేసి 3,80,000 ఎంత వస్తాయండి. అవి ఇచ్చేసి మా గుమ్మగూడెంలో ఇంకా ఇచ్చేస్తే మొత్తం ఖాళీ అయిపోయిందండి, మొత్తం కొట్టేసినట్టే. చూస్తున్నాం కదంటే నిర్వాసితులు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క గాథ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే గుమ్మగూడెం గ్రామస్తులందరూ కూడా వీరందరూ కూడా వచ్చారు. ప్రస్తుతం దాచారంలో తలదాచుకున్నారు. అలాగే రేపాక గుమ్మలో కూడా చాలా మంది తలదాచుకున్నారు. ప్రస్తుతం రుద్రమకోట కానీ పైన ఉన్నటువంటి వేలేరుపాడు మండలంలో కుకునూరు మండలంలో అందరూ కూడా ఈరోజు ఆ గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోవడం, కనీసం వెళ్ళడానికి రహదారి లేకపోవడం, అక్కడ సౌకర్యాలు లేకపోవడంతో వారందరూ వచ్చి ప్రస్తుతం మనం చూసినటువంటి ఆర్ఎండ్ఆర్ కాలనీల కోసం నిర్మించినటువంటి కాలనీలు ఏవైతుందో ఈ కాలనీలో వారందరూ కూడా తలదాచుకుంటున్నారు. ఇంకా ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా మనం చూస్తున్నాం కదా, ఇటువంటి రోడ్డు సౌకర్యం ప్రధానంగా లేదని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చేటువంటి దారంతా కూడా పెదవాగు ప్రాజెక్ట్ అనేది కూడా ధ్వంసం అయిపోయి మొత్తం విధ్వంసంగా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది. పొలాలన్నీ కూడా ఇసుక మేటలు వేచాయి. దీంతో వారందరూ కూడా ప్రస్తుతం ఇక్కడే తలదాచుకుంటూ ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయాన్ని పొందుతూ ప్రస్తుతం కాలం గడుపుతున్నారు. జూలై నుంచి సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా వరదలు వస్తూనే ఉంటాయి. తగ్గుముఖం పట్టినప్పుడు కూడా మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటాయి. కాబట్టి దాదాపు 3 నెలల పాటు మేము ఇక్కడే జీవిస్తాం. పోలవరం సహాయం ఏదైతే అందిస్తా ఉన్నారో ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి, పరిహారానికి సంబంధించి అవన్నీ కూడా ఇస్తే ఇటువంటి దుస్థితి తమకు ఉండదు. దాని పరంగా దృష్టి పెట్టాలంటూ కూడా వీరు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా